पासून आतापर्यंत आपण बसलो आहोत. దేని కొరకు కూర్చున్నాము? कशासाठी बसलो आहोत? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి. स्वर्गीय राज्याचं आपण स्वर्गीय राज्य आपल्याला जटण्यासाठी बसलो आहोत. అయితే ఈ లోకంలో చాలా వార్తలు ఉంటాయి. ह्या जगामध्ये खूप पुष्कळ समाचार असते. రోజుకొచ్చి ఎన్నో మనకి వినపడతా ఉంటాయి. दिवसातून कितीतरी समाचार आपल्याला ऐकायला मिळते. కొన్ని చేదు వార్తలు, काही कडू समाचार असते, కొన్ని తీపి వార్తలు, काही गोड असतात, కొన్ని మంచి వార్తలు, काही चांगले असतात, కొన్ని అబద్ధ వార్తలు కూడా వినపడతా ఉంటాయి. काही खोटे पण समाचार आपल्याला ऐकायला मिळते. కానీ మంచి వార్త ఏందంటే पण चांगली गोष्ट म्हणजे काय? దేవుని వాక్యమే. पवित्र शास्त्र देवाचे वचन. ఈ లోక సంబంధమైన వార్తలు ఈ లోకానికి సంబంధించిందే. या जगतिक जे गोष्टी आहे या जगतिक पर्यंतच आहे. బైబిల్లోని వార్తలు దేవునికి సంబంధించినవి. जे पवित्र शास्त्रामध्ये जे वचन आहे परमेश्वराचे परमेश्वरापासूनच आहे. అవి నిత్య రాజ్యానికి చేర్చే వార్తలు. ते निरंतर आपल्या जे स्वर्गीय राज्यामध्ये पोहोचण्यापर्यंतच आहे. కాబట్టి వాటిని त्यासाठी त्या गोष्टी మన హృదయంలోనికి తీసుకోవాలి. आपल्या हृदयामध्ये घेतले पाहिजे. కొన్ని మనం వినటానికి చాలా కష్టంగా ఉంటాయి. काही गोष्टी आपल्याला ऐकण्यासाठी खूप अवघड असते. కొన్ని చాలా ఇష్టంగా ఉంటాయి. काही आपल्याला इच्छासाठी असते, आनंदित असतात. దేవుడు గద్దించినప్పుడు देव आपल्याला केव्हा आपल्यावर रागवेल तर దేవుని వాక్యానికి లోబడే వారముగా ఉండాలి. परमेश्वराच्या वचना आपण परमेश्वराची आज्ञा पाळली पाहिजे. దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చి సమాధానాన్ని ఇచ్చే వాక్యాలు చెప్పినప్పుడు కూడా परमेश्वर आपल्याला आनंद आणि चांगल्या गोष्टी सांगितल्या तर వాటికి మనం లోబడే వారముగా ఉండాలి. आपण त्याच्या आज्ञानुसार असले पाहिजे. అయితే ఎహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో तर आपण एहezकेल 33 मध्ये पाहिलं तर ఎహెజ్కేలుకి ప్రత్యక్షమయ్యి एहezकेलला दर्शन झाले. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనము అని అన్నాడు. ते लिहिले आहे की तुझ्या घराण्यास समाचार सांग म्हणून सांगितलेले आहे. ఎహెజ్కేలు 33వ అధ్యాయము 2వ వచనం. एहezकेल 33 आणि 2रा वचन. అలాగే 4వ వచనములో కూడా त्यानुसार आपलं 4th वचन सुद्धा ఎవడైనాను బాకానాదము వినియు 4వ వచనం 33 आणि त्या शिंगाचा शब्द ऐकून कोणी सावध झाला नाही म्हणून तरवारी येऊन त्याला नेले तर त्याचे रक्त त्याच्याच डोक्यावर राहील. ఎవడైనను బాకానాదము వినియు జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. 4th जे वचन आहे 9వ వచనములో చూసినట్లయితే అదే 33 9వ వచనం 33 आणि 9వ वचन पाहिलं तर కానీ అతని ప్రాణము గూర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలనని నీవు అతని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడవన ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణమును దక్కించుకొందువు. 9व वचन वाचते. त्या दुजणाने आपल्या मार्गावर मागे फिरावे म्हणून तू त्या सावध केले असताही तो आपल्या मार्गावरून मागे न फिरल्यास तो आपल्या अधर्मानेच मरेल. खरा पण तू आपल्या जीवाचा बचाव करशील. అర్థమైందా? ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము आपल्याला समजलं की आपण जे काही वाचलेलं आहे. అయితే దేవుని వాక్యం అనే సమాచారాన్ని అందరికీ తెలుపు. వాడు విని మారు మనసు పొందితే ఓకే, లేకపోతే వాని ప్రాణానికి వాడే నష్టం తెచ్చుకుంటాడని చెప్పాడు దేవుడు. इथे सांगितलेलं आहे की हे वचन ऐकून दुसऱ्यांना जे न सांगितलं नाही, जे ज्यांनी ऐकलं नाही ते त्याच्या जीवाचा बचाव करेल. అయితే మనం రక్షించబడి మన ప్రాణము దేవుని చేతిలో ఉన్నప్పుడు ఎదుటివాని ప్రాణము మరి జీవంలో లేదు, అది పాపంలో ఉంది. అతను పడిపోవటం నీకు ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఏమన్నాడంటే అతనికి కూడా వాక్యాన్ని తెలియజేయి, ప్రకటించుము అన్నాడు. परमेश्वर सांगितलेलं आहे की तुझं जे वचन तुला मिळालं आहे ते दुसऱ्यांना तू सांग की तो त्याचा नाश नाही व्हावा.
ప్రకటించకపోతే నీ ప్రాణాన్ని నేను విచారణ చేస్తాను అని అన్నాడు. तुम्ही जर दुसऱ्यांना सांगितलं नाही की मी तुझा जीवाचा मी विचारण करेल. కాబట్టి దేవుడు నాకు తెలియజేసిన భాగము మీ ముందుంచుతున్నాను. म्हणूनच मला जे परमेश्वराने सांगितले ते तुमच्या समोर मांडित आहे. దాన్ని ప్రేమతో మీరు స్వీకరిస్తే ते प्रेमाने तुम्ही स्वीकार केलं तर దేవుడు ఆశీర్వదిస్తాడు. परमेश्वर तुम्हाला आशीर्वादित करेल. లేకపోతే అది మీరే దేవుని దగ్గర తీర్పు చెప్పుకుంటారు. नाहीतर तुम्ही परमेश्वराजवळ न्याय ठराल. మొదటి రాజుల గ్రంథము पहिले राजाचे पुस्तक 14వ అధ్యాయము 14 अध्याय మొదటి వచనం 2వ వచనము 3, 4, 5 వరకు మార్చి చదువుకుందాం. पहिलं वचन दुसरं आणि ఇంకా 14వ అధ్యాయం 1, 2, 3, 4, 5 1 ते 5 पर्यंत आपण वाचूया. నేను ఒకటి చదువుతాను, మీరు రెండో భాగం చదవండి. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయల పడగా तेव्हा याराबास आपल्या स्त्रीस म्हणाला, चल तू याराबाच्या स्त्री आहेस, कोणाचं ओळखता येणार नाही अशा प्रकारे वेश पालट आणि शिलो येथे जा. तू माझ्याशिवाय बोलला होता की मी या लोकांचा राजा होईन. तो अय्या संदेष्टा येथे राहतो. కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పమును ఒక బుడ్డి తేనెయు చేతబట్టుకొని అతనిని దర్శించుము. బిడ్డ ఏమగునో అతడు నీకు తెలియజేయనని చెప్పగా याराबा स्त्रीने तसे केले की ती निघून शेलोसायाच्या घरी गेली. यास दिसत नव्हते, कारण वृद्धपणामुळे त्याची दृष्टी मंद झाली होती. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయలుగా ఉన్నాడు కనుక అతనిని గుర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారువేషం వేసుకొని మరి ఒకతైనట్లుగా వచ్చుచున్నది గనక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. ఇక్కడ యెరోబాము గురించి దేవుడు వ్రాశాడు. అయితే మనము యెరోబాము భార్య గురించే మాట్లాడుకుందాము. इथं याराबाच्या विषयी लिहिलेलं आहे. त्याच्या स्त्रीविषयी आपण पत्नीविषयी आपण वाचूया, बघूया. యెరోబాము పేరుకు అర్థము याराबामा याचा अर्थ జనులు విస్తరించుట, लोक विस्तारित प्रजाला विस्तारित करणे, లేక జనులు పోట్లాడుదురుగాక. जे लोक आहे त्यांच्यामध्ये लढाई होऊन. యెరోబాము దగ్గర ఇజ్రాయేలీలు 10 గోత్రాలు ఉన్నారు. याराबाच्या जवळ इस्रायलचे जे गोत्र आहे, वंश जे आहे 10 आहे. వారు పోట్లాడే ప్రజలుగా ఉన్నారు. ते लढणारे असे प्रजा आहेत. యెరోబాము దూడను తండ్రిగా చేసుకున్నాడు. యెరోబాము దూడను తండ్రిగా చేసుకున్నాడు. याराबाम एक वासरूला त्याने पिता म्हणून केलेला आहे. యెరోబాము కుమారుడి పేరు అబియా. याराबाचा पुत्र जो आहे अबिया, యెహోవా నా తండ్రి అని అర్థము. परमेश्वर माझा पिता आहे. అబియా అయితే యెహోవాను తన తండ్రిగా చేసుకున్నాడు. अबिया त्याचा पिता म्हणून केलेला आहे. యెరోబాము దూడను తండ్రిగా చేసుకున్నాడు. याराबामने त्यांनी त्या वासरूला त्यांनी पिता म्हणून केलेला आहे. ఈనాడు నీ తండ్రి ఎవరు? आज तुमचा पिता कोण आहे? పరలోకమందున్న తండ్రా, जो स्वर्गीय पिता आहे का? పాతాళంలో ఉన్న తండ్రా? जो भूतलावर आहे तो तुमचा पिता आहे का? ఎవరు నీ తండ్రి? నా తండ్రి. तुझा पिता आणि माझा पिता कोण आहे? సరే, మన తండ్రి ఎవరంటే పరలోకమందున్న తండ్రే అంటాము. आपण आपला पिता कोण आहे म्हटलं तर आपण स्वर्गीय पिता असं म्हणू. పాత నిబంధనలో చూస్తే जुन्या करारामध्ये पाहिलं तर సైన్యములకు అధిపతియగు యెహోవా, सेनाधीश परमेश्वर, లేక అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, अब्राहम, इसाक आणि याकोबाचा पिता असं म्हणतो అని ప్రార్థించేవారు. आपण असं प्रार्थना करतो. కొత్త నిబంధన కాలంకి వచ్చేలేకే नवीन करारामध्ये आलं तर పరలోకమందున్న నా తండ్రి అని ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. परमेश्वर म्हणत आहे स्वर्गीय पिता म्हणून असं प्रार्थना करा. పరలోకమందున్న తండ్రి మన తండ్రి అయితే తండ్రికి ఇష్టం వచ్చిన పనులు మనం చేస్తున్నామా? परमेश्वर आपला पिता आहे. आपण परमेश्वराच्या इच्छेनुसार आपण वागत आहोत का, काम करत आहोत का? మొదటి సమూయేలు पहिलं शमूएल 7వ అధ్యాయము 7वा अध्याय 14వ వచనములో 14 वचन 7 आणि 14. 2 సమూయేలు
क्षमा असावी. दुसरं शमूएल 2 సమూయేలు 7వ అధ్యాయము 7वा अध्याय 14వ వచనములో अ, 7:14 7 आणि 14 मध्ये నేను అతనికి తండ్రినై ఉండును, मी त्यांचा पिता होईन అతడు నాకు కుమారుడై ఉండును. व तो माझा पुत्र होईल. అతడు పాపం చేసిన ఎడల त्याने अधर्म केल्यास నరుల దండముతోను मनुष्य जशी दंडाने మనుషుల తగులు దెబ్బలతోను व मानवपुत्र అతను నేను శిక్షించుదును గాని जशी पटक्याने शिक्षा నిన్ను करीत స్థాపించుటకై तशी मी त्यास నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్లు त्यास त्यास शिक्षा करीन, पण तुझ्या पडून అతనికి నా కృప దూరము చేయను. दिलेल्या शोलावरची कृपा दृष्टी मी दूर केली. పాత నిబంధనలు అంతా చూస్తే ఎక్కడా తండ్రి అని ఎవరు ప్రార్థించినట్టు లేదు. आपण जुन्या करारामध्ये पाहिलं की पिता म्हणून प्रार्थना केलेलं कोणी नाही, కానీ ఇక్కడ యెహోవా తండ్రి దావీదుతో చెప్తున్నాడు అనమాట. पण इथं परमेश्वर दाविदास बोलत आहे. మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే 1వ రాజుల్లోనే आपण उदाहरणार्थ बघितलं तर पहिले राजे 5:3 వచనంలో 5 आणि 3 मध्ये 5వ అధ్యాయము 3వ వచనం 5 आणि 3 5వ అధ్యాయము 3వ వచనం 3వ వచనం యెహోవా నా తండ్రి అయినా माझे वडील दाविदाचे शत्रू అతని పాదముల క్రింద అణుచు వరకు शत्रू परमेश्वर पादाग्राम అన్ని వైపుల యుద్ధము అతనికి కలిగి ఉండెను. करीपर्यंत त्याचा समूहावर युद्ध चालेल. ఇక్కడ ఏమంటున్నాడంటే సలోమాను इथं शौल असं काय शमूएल काय सोलोमन काय म्हणत आहे? యెహోవా यहोवा నా తండ్రి అయిన దావీదు అంటున్నాడు. परमेश्वर माझा पिता दावीद असं म्हणत आहे. కాబట్టి అక్కడ నా తండ్రి అని దేవుణ్ణి పిలవలేదు. पण तिथं माझा पिता म्हणून बोलवलं नाही. కీర్తనల గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే 89వ కీర్తన आपण स्तोत्र संहितामध्ये पाहिलं तर 89 89వ కీర్తన 26వ వచనం 26 वचन నీవు నా తండ్రివి, तो माझा धावा करून నా म्हणेल దేవుడవు, तू माझा पिता, నా రక్షణ దుర్గము माझा देव माझा అని అని అతడు నాకు మొరపెట్టును. आणि तेव्हा परमेश्वर तेव्हा हाक मारेल. అయితే ఇక్కడ तर इथं पाहिलं तर ఏతాము రచించాడు అనమాట ఈ గ్రంథాన్ని. इथं येताना याचं रचना केलेली आहे. సొలొమోను గురించి అతడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. सोलोमन विषयी इथं लिहिलेलं आहे. అతడు నా తండ్రి అని మొరపెట్టును అని చెప్తున్నాడు. तिथं म्हणतोय तू माझा पिता आहे असं हाक मारत धावा అయితే करत आहे. మత్తయి సువార్త 6వ అధ్యాయము मत्ते शुभवर्तमान 6वा अध्याय 6వ అధ్యాయము 9వ వచనం 9వ वचन ఇది బండి 6-9వ వచనము. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, यास्तव तुम्ही ह्या प्रकारे प्रार्थना करा. పరలోకమందున్న మా తండ్రి, हे माझे स्वर्गीय నీ पिता, నామము పరిశుద్ధపరచబడును గాక. तुझे नाव पवित्र मानले जाऊ. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఈ మాట చెప్తున్నాడు. प्रभू परमेश्वर हे शब्द सांगत आहे. ఏమని చెప్తున్నాడంటే పరలోకమందున్న నా తండ్రి. स्वर्गीय पिता म्हणून सांगत आहे. అయితే పరలోకమందున నా తండ్రి అంటే అందరికీ దేవుడా, రక్షించబడిన వారికే దేవుడా? स्वर्गीय पिता म्हणजे की सगळ्यांसाठी परमेश्वर देव आहे का नाहीतर उद्धार झाले त्यांच्यासाठीच स्वर्गीय पिता आहे. రక్షించబడిన వారికే తండ్రి. ज्यांचा उद्धार झाला त्यांनाच स्वर्गीय पिता आहे. మనం పోయి ఎవరిని పడితే వాళ్ళని మా తండ్రి ఈయనని చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? आपण कोणाकडे जाऊन हा माझा पिता आहे म्हणून ते गप्प बसेल का? కాబట్టి ఎందరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో ज्यांनी परमेश्वरावर स्वीकार केलेला आहे వాళ్ళందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. त्यांनी परमेश्वराचे मुले म्हणून म्हणण्याचा अधिकार दिलेला आहे. అలాగే మరి మనం ఎవరికి ప్రార్థన చేయాలి? म्हणून आपण कोणाकडे प्रार्थना केली पाहिजे? పరలోకమందున్న తండ్రికి ప్రార్థన చేయాలి. स्वर्गीय पित्याजवळच आपण प्रार्थना केली पाहिजे. మనం లోకంలో పాపములో ఉంటూ आपण या जगात पापामध्ये असताना పరలోకమందున్న నా తండ్రి स्वर्गीय पिता म्हणून म्हटलं तर దేవుడు ఆలకిస్తాడు ఆ ప్రార్థన. परमेश्वर आपलं ऐकेल का? దేవునికి ఇష్టమైన రీతిలో ఉండాలి. परमेश्वर इच्छानुसारच आपण वागले पाहिजे. ప్రత్యేకంగా పడిన జనముగా ఉండాలి. आपण वेगळं केलेले असं प्रजा असली पाहिजे. ఎస్తేరు గ్రంథము एस्तरचं पुस्तक
3వ అధ్యాయము 3रा अध्याय 7వ వచనంలో 7वां अध्याय 7वां वचन 8వ వచనము 8वां वचन ఒక అన్యుడు హామాను ఇజ్రాయేలీలు యూదుల గురించి అతను సాక్ష్యమిస్తున్నాడు. अमान अश्वरेश राजास म्हणाला. చదువుతాం ఆ మాట. అంతటా హామాను అహష్వరేష్తో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరియున్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. हमान अश्वरेश राजास म्हणाला, आपल्या साम्राज्यातील सर्व प्रांतातून राहणाऱ्या देशोदेशीच्या लोकांमध्ये पांगलेले व विखरलेले एक राष्ट्र आहे. त्या लोकांचे कायदे इतर सर्व लोकांच्या कायद्याहून भिन्न आहेत. ते राजाच्या कायद्याप्रमाणे चालत नाहीत, म्हणून त्यास राहू देणे రాజాच्या హితాचे नाही. వారి విధులు సకల జనుల విధుల కంటే వేరుగా ఉన్నవంట. जे సామ్రాజ్యपेक्षा वेगळे आहेत. ఎలా ఉన్నాయి? వాళ్ళ మాటలలో, వాళ్ళ ప్రవర్తనలో, వారి జీవితం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు त्यांचे जे बोलणं आहे सकाळपासून तर सकाळपासून तर संध्याकाळपर्यंत त्यांचे बोलणे कसे आहे? వేరుగా ఉన్నాయంట. भिन्न भिन्न आहे. మరి నీ నా జీవితము అన్యుల మధ్య ఎలా ఉంది? तुझं आणि माझं जीवन अन्य जातीमध्ये कसं आहे? ఇక్కడైతే హామాను మరి సాక్ష్యం ఇస్తున్నాడు యూదుల గురించి. इथे आमानाने एक साक्ष देत आहे युद्धान विरुद्ध, युद्धी विरुद्ध. నీ గురించి నా గురించి సంఘములో సాక్ష్యం ఎలా ఉంది? तुझं आणि माझं ह्या मंडळीत कसं साक्ष आहे? మన గృహాల దగ్గర సాక్ష్యం ఎలా ఉంది? आपल्या घरामध्ये साक्ष कसं आहे? ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము అయితే आपण त्यांचे पुत्र आहोत, ఎలా ఉండాలి? कसे असले पाहिजे? అందరూ ఆయన కుమార్తెలుగా మనం ఉండలేము. आपण सगळेजण त्यांचे पुत्र होऊ शकत नाही. యోహాను సువార్త యోహాను శుభవర్తమాన్ 1వ అధ్యాయము 1ला अध्याय 12వ వచనంలో చూసినట్లయితే 1 आणि 12 मध्ये पाहिलं तर యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం 1 आणि 12 తను ఎందరూ అంగీకరించరో 11 आपला मराठीमध्ये 11 आहे. ते त्यांचे स्वतः ज्यांनी जितक्याने स्वीकारले आहे, అనగా తన నామమందు విశ్వసించిన వారికి त्या नावावर विश्वास ठेवणाऱ्यांना దేవుని పిల్లలగుటకు त्याने देवाचे मुले ఆయనకు అధికారం అనుగ్రహించును. होण्याचा अधिकार दिला आहे. మనమందరము దేవుని పిల్లలవటానికి దేవునికి ఆయన అధికారం ఇచ్చి ఉన్నాడు. परमेश्वराचे पुत्र होण्यासाठी परमेश्वराने देवाने त्याचे होण्यासाठी अधिकार दिलेला आहे. ఎలా అధికారం ఇచ్చాడు అనంటే कसा अधिकार दिलेला म्हणजे రోమాపత్రిక रोमकारासपत्र 10వ అధ్యాయము 10वा अध्याय 9వ వచనము. तो 9वा वचन. రోమాపత్రిక 8వ అధ్యాయము 8 आणि 10వ అధ్యాయము 9వ వచనం. सॉरी 10 आणि 9. 10 आणि 9. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని की येशू प्रभू आहे असे जर तू आपल्या मुखाने कबूल करशील, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని देवाने त्याला मैलातून उठवले, నీ హృదయమందు విశ్వసించిన ఎడల आपल्या अंतःकरणात विश्वास ठेवशील, నీవు तर రక్షించబడదువు. तुझे तारण होईल. నేను పాపిని అని మన నోటితో ఒప్పుకున్నప్పుడు मी पापी आपल्या मुखाने कबूल केले, దేవుడు మనల్ని రక్షించేవాడిగా ఉంటాడు. परमेश्वर आपल्या तारण करेल. కీర్తనలో 149వ అధ్యాయము स्तोत्र संहिता 145 149 4వ వచనములో 149. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ఒక నిమిషం. 4వ వచనం. 4ं वचन 139 आणि 4ं वचन आहे. कारण परमेश्वर आपल्या लोकांवर ఆయన దీనులను రక్షణతో అలంకరించును. आपल्या लोकांवर संतुष्ट आहे. तो दिनांना तारण सुशोभित करीतो. ఆయన రక్షణతో మనల్ని అలంకరిస్తున్నాడంట. परमेश्वर आपल्याला तारण सुशोभित करीत आहे. మరి ఆ రక్షణ నీకు నాకు ఉందా? ते तारण तुला ना मला आहे का? మనం రక్షించబడ్డామా? आपलं तारण झाले आहे का? మనం రక్షించబడితే आपलं तारण झाले तर ఆయన కుమారులమే, त्यांचे पुत्र होईल, ఆయన కుమార్తెలమే. त्यांचे कन्या होईल. మనం రక్షించబడకపోతే आपलं तारण नाही झालं तर సాతాను పిల్లలమే. शैतानाचे पुत्र होईल. కానీ రక్షించబడిన తర్వాత तारण झाल्यानंतर ఆయన మనకి तो परमेश्वर आपल्याला కొన్ని వస్త్రాలు ఇచ్చాడు. काही वस्त्र देत आहे.
మొదటి పేతురు पहिलं पेत्र 5వ అధ్యాయము 5वा अध्याय 5వ వచనములో 5 आणि 5 आहे का ఆ, 5 आणि 5 చిన్న పిల్లలారా तसेच तरुणांना वडिलांना మీరు పెద్దలకు లోబడి ఉండుడి आधीन राहा మీరందరూ तुम्ही सर्व ఎదుటివాని ఎడల सर्वजण एक దీన మనసు అనే వస్త్రమును एकमेकांची सेवा करण्यासाठी ధరించుకొనుడి नम्रता रूपी कमरबंद बांधा ఆ దీన మనసు అనే వస్త్రంతో మనం అలంకరించి ఉన్నాడు परमेश्वराने दिन वस्त्रानंतर आपलं अलंकरण केलेलं आहे అయితే ప్రకటన గ్రంథము तर आपण प्रगटीकरण करसपत्र 7వ అధ్యాయము 7वा अध्याय 13వ వచనములో 13वा अध्याय 13वा वचन 13వ వచనము పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న तेव्हा वडील मंडळांपैकी एकाने मला म्हटले వీరెవరు हे कोण आहे ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను हे कुठून आले आहेत असं विचारले आहे అందుకు నేను అయ్యా तेव्हा म्हटले నీకే తెలియననగా प्रभू तुला ठाऊक आहे ఇలాగు నాతో చెప్పెను या रीतीने मला सांगितलेलं आहे మీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు हा महाश्रमामधून आलेले आहे గొర్రెపిల్ల రక్తములో कोकराच्या रक्ताने తమ వస్త్రములను ఉతుక్కొని धुवून शुभ्र केले आहे తెలుపు చేసుకొని ఉన్నారు धुवून शुभ्र केलेले आहेत మరి మన రక్షణ వస్త్రం ఏది आपलं तारणाचे वस्त्र कुठे आहे రక్షించబడ్డాం కదా आपलं तारण झालेलं आहे ना తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా पिता म्हणून आपण प्रार्थना करत आहोत మరి ఈ తెల్లని వస్త్రాలు ఏవి शुभ्र वस्त्र कुठे आहे లోకములో ఉండే వస్త్రాలే మనం ధరిస్తున్నాం आपण या जैविक वस्त्रच आपण धारण करत आहोत లోకానుసారంగానే నడుస్తున్నాం लोकांनुसारच आपण चालत మన आहोत ఇష్టానుసారంగా అలంకరించుకుంటున్నాం आपल्या इच्छेनुसारच आपण अलंकार आपलं सुशोभित करीत आहोत అది దేవునికి ఇష్టమైంది కాదు ते परमेश्वराला संतुष्ट नाही 2 కొరింథీలో दुसरं చూసినట్లయితే करिंथ करसपत्र 2 కొరింథీ दुसरं करिंथ करसपत्र 5వ అధ్యాయము 5वा अध्याय 9-10 వచనాల్లో చూసినట్లయితే 9 आणि 10 मध्ये 9वा अध्याय आणि 10वा वचन కావున जो पेरणाने దేహమందున్న దేహము విడిచినను 9 पदे सेकंड 2 కొరింథీ 5-9-10 వచనాలు 5वा अध्याय आणि 9 आणि 10 आणि 11 కావున దేహమందున్నను దేహము విడిచినను ఆయనకిష్టమై ఉండవల్లని మిగుల అపేక్షిస్తున్నాను 9व वचन जे आहे म्हणून आम्ही गृहवासी असलो किंवा दूर आलेले असलो तरी त्याला संतुष्ट करण्याची आम्हाला हौस आहे ఎందుకనగా म्हणून తాము జరిగించిన క్రియల చొప్పున जे खऱ्या स्वरूपाने प्रगट झाले అవి ख्रिस्ताचे, మంచివైనను సరే ते चांगले असले तरी అవి చెడ్డవైనను సరే ते बरे वाईट असले तरी దేహముతో జరిగించిన వాటి ఫలమును ते जे देहाने केलेले गोष्टीचे फळ ప్రతివాడు పొందినట్లు सगळ्यांना मिळावे మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను आपण ख्रिस्ताच्या न्यायासनासमोर खऱ्या स्वरूपाने प्रकट झाले पाहिजे మనము దేహముతో ఏదైతే జరిగించామో आपण देहाने ज्या काही गोष्टी केलेल्या आहेत అవన్నీ దేవుని న్యాయపీఠం ఎదుట ఉండాలి आपण सर्व काही परमेश्वर ख्रिस्त समोर न्यायासनासमोर खरे असले पाहिजे మనం రక్షించబడిన తర్వాత आपले तारण झाल्यानंतर ఈ దేహం ఏమైందంటే आपला देह काय होणार దేవుని ఆలయమై ఉండిద్ది परमेश्वराचं आलय होईल దేవుని ఆలయాన్ని పాడు చేస్తే परमेश्वराचे मंदिर आपण त्याला भंग केलं ఆయన ఆయన మిమ్మును పాడు చేయును అని ఉంది ते तुम्हाला ते भंग करेल కాబట్టి మనము దేవుని ఆలయాన్ని పాడు చేసే వారిముగా ఉండకూడదు म्हणून आपण परमेश्वराचे जे मंदिर त्याला भंग करू नसावे దేహముతో జరిగించినవన్నీ ఆయన న్యాయపీఠం ఎదుట వస్తాయి అన్నమాట ते देहाने केलेल्या जे गोष्टी आहेत ते न्यायासनासमोर येतील కాబట్టి त्यामुळे మలాకి మొదటి అధ్యాయం पहिलं अध्याय మలాకి ఒకటో అధ్యాయము 6వ వచనములో पहिला अध्याय आणि 6वा वचन కుమారుడు मुलगा తన తండ్రిని గనపరచును కదా आपल्या बापाचा व चाकरचा దాసుడు తన యజమాని గనపరచును కదా आपल्या धनाचा सन्मान करीतो నా నామము నిర్లక్ష్య పెట్టు मी आणि बाप हे ते तर माझा सन्मान कुठे आहे చాలు
కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. मुलगा पिताचा सन्मान करीतो. మరి మనం దేవుణ్ణి గణపరిచినట్లయితే దేవునికి రావలసిన ఘనతను మనం ఇస్తున్నామా? परमेश्वराचा आपण जे सन्मान केलं तर परमेश्वर सन्मान आपण देतो का? ఇక్కడ అభియ అయితే अभ्यात దేవునికి రావలసిన ఘనతను ఆయన ఇస్తూనే ఉన్నాడు. परमेश्वराला जे सन्मान आहे ते देत आलेले आहे. యెరోబాముని దేవుడు ప్రేమించాడు కానీ यरोबाने परमेश्वराने प्रेम केलेलं आहे. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టి ఉన్నాడు. परमेश्वरावर निर्लक्ष केलेलं आहे. ఇంకా తర్వాత మనం చూసినట్లయితే आपण नंतर पाहिलं तर తన భార్యతో ఇట్లా అంటున్నాడు అన్నమాట. पत्नीशी बोलत आहे, నీవు లేచి तू उठून. మొదటి రాజుల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం. पहिले राज्य 14 आणि 2 वचन. యెరోబాము తన భార్యతో ఇట్లా నేను यरोबाम आपल्या स्त्रीशी म्हणाला, నీవు లేచి तू उठून. యెరోబాము భార్యవని తెలియబడకుండానట్లు तेव्हा यरोबास स्त्री असे कोणास మారు వేషం వేసుకొని मानव तो म्हटला ओळखता येणार नाही अशा प्रकारे वेश पालट షిలోహునుకు పొమ్ము అంటున్నాడు. शेलो येथे जा सांगत आहे. యెరోబాము అన్న పోట్లాడే ప్రజలుగా ఉన్నారు ఆయనకు పేరుకు అర్థము. यरोबाम म्हणजे लढाई करणारे असं त्याचा अर्थ आहे. అబియా అంటే యెహోవా నా తండ్రి అనే అర్థము. अभयाचा अर्थ आहे परमेश्वर माझा पिता. యెరోబాము భార్య పేరైతే రాయలేదు కానీ यरोबाचा जो स्त्री पत्नीचं नाव लिहिलेलं नाही. ఆమెకు మనం ఒక పేరు పెడదాం. आपण तिला एक नाव ठेवूया. మీరైతే ఏం పేరు పెడతారా ఆమెకి? तुम्ही काय म्हणाल, చెప్తారా? सांगेल का? మారు వేషం వేసుకొని వెళ్ళమంటున్నాడు కదా మానవ- షిలోహును మందిరానికి. मानव वेश घालून जा असं चलो येथे जा सांगत आहे. మరి మీరేం పేరు పెడతారా ఆమెకి? तुम्ही तिला काय नाव ठेवेल? మారు వేషంలో షిలోహునుకు వచ్చిన యెరోబాము భార్య. मानव वेशमध्ये आलेली यरोबामची पत्नी మారు వేషంలో వచ్చిందంట మందిరానికి. ती वेश घालून मंदिरात आलेली आहे. ఎక్కడికి వచ్చింది? कुठं आलेली आहे? షిలోహును మందిరానికి వచ్చింది. शिलो येथे मंदिरात आले आहे. మారు వేషంలో వచ్చింది. मानवाचे रूप घालून आले. ఒక ఆమె వచ్చింది, నిజ స్థితిలోనే వచ్చింది. एक स्त्री आली आहे, ती स्वतःची वेश घालून आलेली आहे. మొదటి సమూయేలు గ్రంథము पहिले शमूएलचं पुस्तक 1వ అధ్యాయంలో తీయొద్దులే. पहिला अध्याय 1వ అధ్యాయంలో पहिल्या अध्यायामध्ये ఆ వచనంలో షిలోహునికి యథార్థంగానే వచ్చింది. ती नीतिमानाने आलेली आहे. शिलो इथे సమాధానం కలిగి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయింది. समाधानाने ती शांतीने ती परत निघून गेलेली आहे. ఆమె పేరు హన్నా. तिचं नाव आहे अन्ना. ఈమైతే మారు వేషంలో వచ్చింది. ती तर मानवाच्या वेशामध्ये आलेली आहे. మనం ఏ వేషంలో మందిరానికి వస్తున్నాము? आपण कुठल्या वेशभूषा घालून आपण मंदिरात येत आहोत? మారు వేషంలో వస్తున్నావా? मानव वेशामध्ये येत आहोत का? దేవుడు అంటున్నాడు, परमेश्वर म्हणत आहे. కీర్తనల గ్రంథము स्तोत्र संहिता 45వ అధ్యాయము 45 स्तोत्र संहिता 45. కీర్తనలు 45వ అధ్యాయము 11వ వచనములో 11 वचन. ఈ రాజు म्हणजे राजा तुझ्या ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యను కోరినవాడు, అతనికి నమస్కరింపుము. माझे म्हणजे राजा तुझा सौंदर्याचा अभिलाषी होईल. तो तुझा पती आहे म्हणून त्याचा चरणी लाग. అతడు మారు వేషం కావాలని చూడాలని కోరుకోవట్లేదు. ते मानव रूप पाहिजे म्हणून ते करत नाही. ఆత్మీయమైన సౌందర్యాన్ని చూడాలని అడుగుచున్నాడు. आत्मिक सौंदर्याला पाहण्यासाठी विचारत आहे. చూడండి పరమగీతాల్లో కూడా गीतरत्न 2వ అధ్యాయము 2रा अध्याय 14వ వచనము. 2रा अध्याय आणि 14 वचन. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడనిమ్ము, నీ స్వరము నాకు వినపడనిమ్ము అంటున్నాడు. 14 मध्ये 14 3వ లైను. నీ ముఖము నాకు కనపడ. मला तुझे मुख पाहू दे, तुझा शब्द ऐकू दे, कारण तुझा कंठ मधुर आहे, तुझे मुख रम्य आहे.
దేవుడు నీ ముఖాన్ని కనపడనిమ్మంటున్నాడు. परमेश्वर तुझं मुख पाहू दे असं म्हणत నీ आहे. స్వరాన్ని నాకు వినపడనిమ్ము అని అంటున్నాడు. तुझे स्वर तुझे मला ऐकू दे. ఒక్క ఆదివారం తప్పితే తత్మా మీటింగులకు అన్నిటికీ మనం కనపడుతున్నామా దేవుని సన్నిధిలో? फक्त आपण रविवारच्या दिवशीच आणि दिसतो, पण बाकी दिवसामध्ये आपण సంఘ ప్రార్థన, आपण मंदिराची जी प्रार्थना आहे, బైబిల్ స్టడీ, अभ्यास, बायबलचा సిస్టర్స్ अभ्यासामध्ये, మీటింగ్ सिस्टर्स मीटिंग मध्ये మనం కనపడుతున్నామా? आपण तिथे दिसतो का? దేవుడు నీ ముఖము నాకు కనపడనిమ్ము అంటున్నాడు. परमेश्वर म्हणत आहे तुझं मुख रम्य मला दाखव. ప్రార్థన చేసే విషయంలో కూడా प्रार्थनाच्या विषयामध्ये నీ స్వరము నాకు వినపడనిమ్ము. तुझं स्वर मला ऐकू दे म्हणतो. మన స్వరాన్ని ఆయనకి వినపడన చేస్తున్నామా? आपला स्वर आपण परमेश्वराला ऐकून देतो का? ఆరాధన చేసి ఎన్ని వారాలైంది? आराधना न करता किती रविवार गेलेले आहे. మైక్ మన దగ్గరకు రాకపోయినా, माईक आपल्या जवळ आले नाहीत तर పరలోకమందున నా తండ్రి అని నీ స్వరం ఎత్తితే स्वर्गीय पिता म्हणून तुझं स्वर तू उचलले तर మైకు నీ దగ్గరకు వచ్చింది. माईक तुमच्या जवळ येईल. ఎన్ని నెలలైంది ఆరాధన చేసి? किती महिने झाले आराधना न करता? ప్రతి ఆదివారం నేను ఆరాధన చేయాలని ముందుండాలి. प्रत्येक रविवारी मी आराधना करेल म्हणून पुढे असले पाहिजे. అటువంటి సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. तसलं सौंदर्य परमेश्वराला संतुष्ट आहे. సంఘములో నీ సౌందర్యాన్ని చూడాలని కోరుకుంటున్నాడు. मंदिरामध्ये तुझं सौंदर्य दाखवण्यासाठी परमेश्वराची इच्छा आहे. బయట సౌందర్యం దేవునికి ఇష్టం లేదు, కానీ बाहेरचं जे सौंदर्य आहे परमेश्वराला इच्छा नाही. ఆయన అలంకరించిన సౌందర్యాన్ని దేవుడు చూడాలనుకుంటున్నాడు. परमेश्वराने जे अलंकरण केलेलं आहे ते सौंदर्य पाहण्याची इच्छा धरत మరి అటువంటి అలంకరణ సౌందర్యంతో మనం దేవుని మందిరానికి వస్తున్నామా? त्या सौंदर्याने अलंकाराने आपण परमेश्वराच्या मंदिरात येत आहोत का? లేక లోకానుసారమైన సౌందర్యాలు కలిగి नाहीतर आपण जागतिक सौंदर्य आपण धारण करून దేవుడు ఇచ్చిన ముఖాన్ని, దేవుడు ఇచ్చిన అందాన్ని పక్కన పెట్టి परमेश्वराने जे मुख दिलेले, जे काय सौंदर्य दिलं त्याला बाजूला ठेवून వేరే రూపురేఖలు మన ముఖానికి దిద్దుకుంటూ आपण दुसरे जे रूपरेख आपण मुखावर आपण लापले तर దేవుణ్ణి దుఃఖపరిచే వారముగా ఉన్నామా? परमेश्वराला आपण दुःख करण्यात येतो का? చూడండి, లేవి ఖండములో ఒక మాట చదువుకుందాం. आपण एक पाहूया. 19వ అధ్యాయము, लेव्याचं पुस्तक 19वा अध्याय. లేవి ఖండము 19వ అధ్యాయము 19वा अध्याय. మీ నుదిటి వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. वचन म्हणतो 27వ వచనం. 27व वचन. आपल्या डोक्यावर घेरा राखू नका. మీ गड्डపు ప్రక్కలను, आपल्या दाढीचे कोपरे వెంట్రుకలను గుండ్రముగా కత్తిరింపకూడదు. छाटून ती द्रुप करू नका. నీ गड्डపు ప్రక్కలను तुझे जे कोपरे छाटून గొరకకూడదు. ती द्रुप करू नका. ఇది సిస్టర్స్ కి బ్రదర్స్ కి ఇద్దరికి. हे बहिणींना पण आणि भावांना पण. మన సిస్టర్స్ అయితే మన కనుబొమ్మల్ని బోడి చేసుకుంటా ఉంటాము. आपल्या जे स्त्री आहे, आपण जे महिने आहेत కనుబొమ్మలు బోడి చేసుకుంటా ఉంటారు. ॲब्रोज करून आहे. అయితే ద్వితీయోపదేశ ఖండంలో కూడా अनुवाद पुस्तकमध्ये 14వ అధ్యాయము 14वा अध्याय 1వ వచనంలో చూసినట్లయితే पहिल्या वचनमध्ये आपण पाहिलं तर చివరి లైను, शेवटचं जे మీ కనుబొమ్మల మధ్య బోడి చేసుకొనకూడదు. जे मृत कर आपल्या अंगावर वार करून घेऊ नका. ఎందుకు చేసుకోకూడదు? का करू नये? ఏందంట కారణం? त्याचं कारण काय आहे? అది నా అందం, నా ఇష్టం, ते माझं देह आहे, माझी इच्छा నాకు आहे, ఇష్టం అనిపిస్తుంది, నేను చేసుకోవాలి माझी इच्छा आहे म्हणून ते मी करते అని మనం అనుకుంటాం. आपण असाच विचार करतो. కానీ ప్రకటన గ్రంథము पण प्रगटीकरणामध्ये 22వ అధ్యాయము 22वा अध्याय 4వ వచనములో 4th वचन. ఆయన దాసులను ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. 4వ వచనం. ते त्याचे मुख पाहतील व त्याचे नाव त्याच्या कपाळावर असेल. ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. त्याचे जे नाव आहे कपाळावर असेल. కాబట్టి అక్కడ మనం म्हणून आपण त्या जागी మన కనుబొమ్మలను బోడి చేసుకొనకూడదు. आपण कपाळवरचे जे केस आहे ते काढू नये. ఎందుకంటే का म्हणून అక్కడ దేవుని నామం ఉండిద్దంట. तिथे परमेश्वराचं नाव असेल. కాబట్టి కనుబొమ్మలు కూడా దేవుని విషయంలో ఆయన చిత్తమై ఉన్నది. जे कपाळावर आहे परमेश्वराची इच्छा आहे. మన ఇష్టం కాదు, आपली इच्छा नाही. మన చిత్తం నెరవేర్చుకోకూడదు. आपली इच्छा पूर्ण करू नये. దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుంటూ రావాలి. परमेश्वराची इच्छा पूर्ण करत आले पाहिजे. ఇంకా కొంతమంది अजून काही जण
లిప్స్టిక్ వేసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది, అంటే మన మందిరం వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, బయట काही जण मंदिरामध्ये मुले आहेत ते लिपस्टिक लावत असतात. ఆ, దేవుడు పరమగీతాల్లో ఒక మాట అన్నాడు, परमेश्वर गीत रत्नामध्ये सांगितलेलं आहे, నీ పెదవులు तुझे ओठ ఎరుపు నూలు పోలి ఉన్నది అన్నాడు. ओठ जे तांबडा आहे ते परमेश्वराचे सादृश्य आहे. మన పెదాలు ఎరుపు దేనిని సూచిస్తుందంటే आपले जे ओठ जे तांबडा कलर जो దేవుని आहे వాక్యాన్ని బోధించే వారి పెదాలంట परमेश्वराचे वचन सांगणारे ఎరుపు నూలు పోలి ఉండిద్దంట. ओठ आपण त्याचं सादृश्य आहे. అన్యుల కంటే తెలవదు, जे अन्य जाती त्यांना माहिती नाही, మనకు తెలుసు. आपल्याला माहिती आहे. మనం తెలిసి కూడా आपल्याला माहिती असून सुद्धा దేవునికి ఇష్టం లేకుండా परमेश्वराची इच्छा विरुद्ध ఆ పెదాలు రంగు పూసుకొని వస్తే आपण त्या ओठांना आपण रंग लावलं तर అది మారు వేషం వేసుకొని వచ్చినట్లే. ते मानवेश धारण करून आल्यासारखंच आहे. దేవునికి ఇష్టం లేని బ్రతుకే परमेश्वराच्या विरुद्ध आपण जगलेलं जीवन आहे. మారు వేషం వేసుకొని వచ్చి मानवाचं वेश धारण करून आलं तर సంఘములో నీ తోటి వారిని, मंडळीत तुझे जे सहवास आहे, సంఘ పెద్దలను, जे वाढ वडील आहेत, విశ్వాసులను विश्वासी जे आहे నమ్మించి त्यांच्यावर त्यांना विश्वास ठेवणं, నమ్మించి మోసం చేసి त्यांना ते विश्वास ठेवून त्याला फसवण्यासारखे आहे. మనస్తత్వం ఉండకూడదు. तसं मन आपलं नसावे. నీ వస్త్రధారణ ద్వారా, तुझे वस्त्रद्वारे నీవు అలంకరించిన విధానాన్ని బట్టి तू जे अलंकार केलं त्यानुसार దేవునికి ఇష్టంగా, परमेश्वराची इच्छा సంఘానికి ఇష్టంగా ఉండాలి. परमेश्वराच्या दृष्टीने आणि मंडळाच्या दृष्टीने असले पाहिजे. కాబట్టి ఈ లోకము या जगात దేహముతో జరిగించిన దానిని బట్టి देहाने जे केलेले कार्य जे आहे ఎక్కడ దేవుని దగ్గర న్యాయపీఠం ఎదుట నిలబడాలంట. आपण परमेश्वराच्या न्यायासमोर उभे राहायला पाहिजे. ఎందుకంటే లేవి ఖండం 20:24లో ఏమన్నాడంటే, म्हणून लेवेक हे पुस्तकामध्ये 24:24 मध्ये काय म्हटलेलं దేవుడు आहे, నిన్ను నన్ను లోకములో నుండి ప్రత్యేకించాడు. परमेश्वराने तुला मला अन्य जातीपासून वेगळे केलेलं आहे. ప్రత్యేకమైన జీవితం జీవించాలి. आणि वेगळं जीवन जगले पाहिजे. కాబట్టి వేషధారణతో మనం ఉండకూడదు. आणि म्हणून वेश धारण आपण राहू नये. కాబట్టి ఇక్కడ మొదటి రాజులు మనం చూసినట్లయితే आपण पाहिलं तर पहिले राजे అహయ్యా ప్రవక్త దగ్గరికి, अभियाचं जे ప్రవక్త దగ్గరికి जो संदेष्टा होता వేషధారణతో వెళ్ళమంటున్నాడు. अय्याच्या संदेष्टा जवळ तू वेश पालट करून जा. అతని రాజా ఉండి तो राजा असून రాజవస్త్రాలు ధరించకుండా राजाचं वस्त्र धारण न करता మారు వేషంలో వెళ్ళమంటున్నాడు. मानवचे वेश घालून जा असं सांगत आहे. మన ప్రభువు परमेश्वर आपला पिता పరమరాజా ఉండి परम राजा असून ప్రశస్తమైన వస్త్రాలు ఇచ్చి पवित्र वस्त्र రక్షణతో నిన్ను అలంకరించినప్పుడు, आणि तारणाने त्यांनी वेशभूषण केलेलं आहे. రాజవస్త్రాలు నీకు ధరించినప్పుడు राजाचे वस्त्र तुझं धारण केलं तर రాజవస్త్రంలో తోటి దేవుని మందిరానికి రావాలి. राजाचे वस्त्र घालूनच परमेश्वराच्या मंदिरात आले पाहिजे. యరొబాము భార్యకి రక్షణ లేదు. एराबामच्या स्त्रीस तारण नाही. ఆమె లోకము విషయంలో రాణి అయి ఉండొచ్చు, ते लोकांच्या जागतिक विषयामध्ये राणी असली पाहिजे. పరలోక విషయంలో మనందరం రాణులమే. स्वर्गीय जे विषयामध्ये आपण पाहिलं तर आपण सगळेजण राणीच आहोत. కాబట్టి పరమరాజు దగ్గరికి వచ్చినప్పుడు आपण परमेश्वराजवळ आलं तर రాజవస్త్రాలతో రావాలి. राजाचे वस्त्र धारण केले पाहिजे. రాజవస్త్రాలు ధరించుకొని రావాలి. राजाचे वस्त्र धारण करून आले पाहिजे. మొదటి రాజులు 14:3 మనం చూసినట్లయితే, आणि पहिले राजा 14 आणि 3 मध्ये पाहिलं तर కాబట్టి నీవు 10 రొట్టెలను అప్పమ్మను ఒక బుడ్డి తేనెయు చేతబట్టుకొని దర్శించమంటున్నాడు. तू 10 भाकरी व पुऱ्या मधाची कुपी बरोबर घेऊन त्याच्याकडे जा. ఆమె రాజు భార్య అయి ఉండి ती राजाची पत्नी असते. పేదవాని కానుక తీసుకొని వెళ్ళమంటున్నాడు. ती गरिबांचे जे आहेत घेऊन जा असं सांगत आहे. అక్కడ ఏమంటున్నాడు, 10 రొట్టెలు, तिथे सांगत आहे 10 भाकरी, అప్పములు, पुऱ्या, ఒక బుడ్డి आणि एक मधाची कुपी తేనె తీసుకొని వెళ్ళమంటున్నాడు. बरोबर घेऊन जा म्हणून सांगत आहे. మొదటి సమయాలు మనం చూసినట్లయితే, पहिले शमूएलचं पुस्तक आपण पाहिलं तर మొదటి సమయాలు 25వ అధ్యాయము, पहिले शमूएल 25వ అధ్యాయము 25వ अध्याय. అక్కడ అబిగయీలు అనే ఒక ఆమె ఉంది. 18వ వచనం, 18 मध्ये पाहिलं तर అబిగయీలు तेव्हा अबिगैल
ఆమె అందుకు అబిగైలు నాబాలుతో ఏమి చెప్పక త్వరపడి 200 రొట్టెలను 2 ద్రాక్షారసపు తిత్తులను వండిన 5 రొట్టె మాంసములను 5 మానికల వేచిన ధాన్యమును 100 ద్రాక్ష గెలలను 200 अंजूर पाडाలను गांधर्भम మీద వేయించి తీసుకొని వెళ్ళింది. 18 वचन वाचते. तेव्हा अबिगेल हिने त्वरीने 200 भाकरी द्राक्षरसाच्या 2 बुतल्या 5 मेंढराच्या राधलेले मांस 5 मापे उडा किसमिसांचे 100 गड आणि अंजिराचे 200 ढेपा ही सर्व घेऊन गाडावर लादली. ఆమె 5 రకాల ఆహార ధాన్యము దావీదు కొరకు ఎదురుగా వెళ్ళి ఇచ్చింది. ते 5 प्रकारे जे आहे दाविदाच्या समोर जाऊन तिने दिलेले आहे. ఆమె ఒక ధనవంతుని భార్య. ती एक धनवानाची पत्नी होती. ఈమె ఒక రాజు భార్య ఉండి ही एक राजाची पत्नी असून 10 రొట్టెలంట 10 भाकऱ्या అప్పములు पुऱ्या ఒక బుడ్డి తేనె పట్టుకొని వెళ్ళమంటారు. आणि कुपीमध्ये मध घेऊन जायला सांगितले. కానుక కూడా आणि जे కానుక వేషధారణ కానుక दान जे आहे वेशभूषामध्ये असलेले కానుక కూడా వేషధారణంగానే ఉంది. आणि जे ते दान जे आहे वेशभूषामध्येच आहे. ఆమె జీవితం వేషధారణ आणि तिचे जीवन पण वेशामध्येच आहे. ఆమె కానుక కూడా వేషధారణే. आणि तिचं दान जे ते पण आहे वेशभूषामध्येच आहे. ఇంకా అక్కడికి వెళ్ళి ఏమంటుంది? आणि तिथे जाऊन ती काय म्हणत आहे? ఆమె యరొబాము భార్య ఆ ప్రకారం లేచి షిలోహునికి పోయి అహియా ఇంటికి వచ్చెను. అహియా వృద్ధాప్యం చేత కళ్ళు కానరాని వాడై ఉండెను. అయితే అహియాకి కళ్ళు కానరాలేదు. 14 మొదటి రాజులు ఎన్నో వచనం? 5వ వచనం. परमेश्वर आयास म्हणाला, याराबाची स्त्री आपल्या मुलाविषयी विचारण्याकरिता येत आहे, तो आजारी आहे. तू तिला असे सांग आपण कोणी दुसरी स्त्री आहो असे सांग करून ती आत येईल. అతనికి కళ్ళు కానరావు కాబట్టి त्याला डोळे दिसत नाही. పేదవాని కానుక తీసుకొని వెళ్ళమంది. आणि ते गरिबांचे जे दान घेऊन जायला सांगितले. అయితే దేవుడు परंतु परमेश्वर కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చినాడు. ज्यांना डोळे नाही त्यांना डोळे दिलेले आहे. కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చినాడు. ज्यांना पाय नाही पाय दिलेले आहे. ఆ పరమ దేవుడునే ते पवित्र परमेश्वर భార్యాభర్తలు ఇద్దరు గుడ్డివాణి చేశారు. आणि परमेश्वर पती पत्नीस आंधळे केलेले आहे. పరమగీతాల్లో ఒక మాట ఉంది. गीत रत्नामध्ये एक आहे. పరమగీతాలు गीत रत्न పరమగీతాల్లో ఆయన కళ్ళు त्यांचे डोळे नेत्र 5:12 5 आणि 12 చదువు. त्याचे डोळे ओढ्यांच्या काठांवरील ओल्यासारखे आहेत. ते दुधात डुबत असून नीट జడ్లిలే आहेत. ఆయన కళ్ళు నది తీరం వలె ఉన్నవి. అదే ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే तसेच आपण प्रकटीकरणामध्ये पाहिलं तर 1వ అధ్యాయము 14వ వచనము, पहिला अध्याय आणि 14 ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం 1 आणि 12 12వ వచనం 1 आणि 12 माझ्याबरोबर बोलत असलेली वाणी कोणाची हे पाहण्यास मी मागे वळून पाहतो. तो सोन्याचा 7 समया. ఆయన నేత్రాల నుండి చూడండి 14వ వచనం. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లవి ఉన్నవి, పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలలే ఉండయి. అటువంటి ఆయన కళ్ళని ఈ యెరోబాము భార్య మోసం చేయాలనుకుంటుంది. 14 वचनामध्ये लिहिलेले आहे, त्याचे डोके व केस बर्फा सारखे पांढरे, लोकरी सारखे पांढरे होत. त्याचे डोळे अग्नीच्या ज्वालेसारखे आहे. तसंच अबियाची जी पत्नी आहे అక్కడికి వెళ్ళి ఏమంటుందంటే, तिथे जाऊन ती काय म्हणत आहे, బిడ్డ ఏమగును पुत्राचं काय होईल అంటే म्हणजे అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి याचे जे संदेशच्या जवळ जाऊन బిడ్డ ఏమగును అంటుంది. आणि
पुत्र तुझं काय होईल. ఒక జ్యోతిష్యులు అడిగినట్లుగా అడుగుతుంది. एक ज्योतिषी सांगितलं विचारल्यासारखं ती विचारत आहे. దేవుని మందిరము परमेश्वराचं जे मंदिर आहे జ్యోతిష్యం చెప్పే స్థలము కాదు గాని ज्योतिष सांगितल्यासारखं అది సమాధానం ఇచ్చే స్థలము. तिथे शांती समाधान आहे. కాబట్టి ఆమె అలాగ ఒక జ్యోతిష్యుని అడిగినట్లు అడుగుతుంది. त्यानुसार ती ज्योतिषी जशी विचारते तशी ती विचारत आहे. అయితే అహియా ఏమన్నాడంటే तेव्हा ते अहिया काय बोलला आहे 6వ వచనములో 6व्या वचनामध्ये అహియా ద్వారము లోపలికి వచ్చి ఆమె కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లా నేను तेव्हा ते पाय त्याचं जे ती दारापाशी येत असता तिच्या पावलांचा आवाज ऐकून अहिया तिला म्हणाला యరొబాము భార్య లోపలికి రమ్ము यारोबामाच्या स्त्री आत ये నీవు వేషం వేసుకొని వచ్చుట ఎలా ती सोंग करून का आलीस కఠినమైన మాటలు నీతో చెప్పవలనని నాకు ఆజ్ఞ అయ్యను. तुला काही दुःखाचा संदेश सांगणे मला प्राप्त झाले आहे. దేవుని మందిరంలోకి వేషం వేసుకొని వస్తే परमेश्वराच्या मंदिरात सोंग करून आले तर కఠినమైన మాటలు చెప్పాల్సి వచ్చిందంట. आणि कठीण शब्द दुःखाचे शब्द संदेश द्यावा लागेल. అటువంటి కఠినమైన మాటలు మనం విని तसे दुःखाचे संदेश आपण ऐकून మరలా దేవుని మందిరానికి వస్తామా మనం? परत आपण परमेश्वराच्या मंदिरात आपण येऊ शकाल का? మనం రాలేము. आपण येऊ शकत नाही. ఎందుకంటే मग का तर అహియా ప్రవక్త ద్వారా అయ్యాचे जे संदेश आहे యరొబాముకి यारोबामला తెలియజేసాడు నువ్వు రాజు అవుతావని. आणि त्याला ते सांगितलेलं आहे की जाणून दिलेलं आहे की तू राजा होशील. దానిని నమ్మాడు. त्याला त्याच्यावर विश्वास ठेवला आहे. చూడండి 8వ వచనములో आपण पाहिलं तर 8वं वचन 7వ వచనం నుండి చదువుతాము. 7 वचनानुसार वाचूया. నీవు వెళ్ళి जा యరొబాము భార్యతో చెప్పవలసినదేమనగా यारोबामा सांग इस्रायलचा देव परमेश्वर ఇజ్రాయేలు దేవుడైన యెహోవా मी तुला लोकांतून इस्रायलचा जो परमेश्वर ఈ ప్రకారం సెలవిచ్చుచున్నాడు ह्यानुसार तुला आज्ञा करत आहे. నేను నిన్ను జనములలో నుండి తీసి तुझ्या लोकांच्या जनामधून निवडून హెచ్చింపజేసి तुला तुला नायक केलेला आहे. ఇజ్రాయేలు వారును इस्रायल నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి यांचं तुला मी దావీదు సంతతి వారి యొద్ద నుండి दाविदाच्या संततीमधून రాజ్యమును తీసి నీకు ఇచ్చుంటిని. घरांपासून राज्य काढून घेऊन तुला दिले आहे. ఇక్కడ యరొబాముని इथे यारोबामला 3 విధాలుగా హెచ్చించాడు. तीन विषयानुसार ते उच्चारित करीत आहे. హెచ్చింపజేశాడు, उच्च केलेला आहे. జనుల మీద అధికారిగా ఉంచాడు. जनामध्ये त्यांना नायक केलेला आहे. దావీదు సంతతి నుండి दाविदाच्या संततात రాజ్యము తీసి राज्य काढून యరొబాముకి ఇచ్చాడు. यारोबामला दिलेला आहे. కానీ యరొబాము तर यारोबामने काय केले ఇజ్రాయేలీలు పాపం చేయటానికి इस्रायलची प्रजा जे पाप करण्यासाठी కారుడుకుడు అయ్యాడు. कारण झालेलं आहे. 19 రకాలుగా 19 प्रकारे 19 రకాలుగా కారకుడు అయ్యాడు. काही प्रकारे त्यांनी कारण झालेलं आहे. అది మీరు ఇళ్ళకెళ్ళిన తర్వాత చదవండి. आपण ते तुम्ही घरी गेल्यानंतर वाचा. 14వ అధ్యాయము 14వ వచనం నుండి 20 వరకు ఉంటుంది. 14 अध्याय आणि 14 वचनापासून ते आहे. అయితే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 12వ అధ్యాయం నుండి 14వ అధ్యాయం వరకు చదవండి. యరొబాము ఇజ్రాయేలీల చేత ఏమేం పాపం చేపించాడో ఆ పాపాలన్నీ ఉంటాయి. आणि 12 अध्यायापासून ते 14 पर्यंत जे यारोबामने इस्रायल लोकांवर काय काय पाप करण्यासाठी कारण ठरलेलं आहे ते तुम्ही घरी गेल्यावर वाचा. దేవునికి అనుకూలంగా నడవలేదు, परमेश्वराच्या अनुसरून चालले नाही, దేవునికి ఇష్టపూర్వకంగా నడుచుకోలేదు, परमेश्वराच्या इच्छे विरुद्ध ते वागलेले आहे. కాబట్టి त्यामुळे అహియా ప్రవక్త ద్వారా అయ్యాचे जो संदेश आहे యరొబాము భార్యకి यारोबामच्या కఠినమైన మాటలు చెప్తున్నాడంట. दुःखाचे संदेश सांगत आहे. అది 10వ వచనంలో మనం చదివినట్లయితే आपण 10व्या वचनामध्ये वाचलं तर మొదటి రాజుల గ్రంథము पहिले राजे 14వ అధ్యాయము 14 अध्याय 10వ వచనములో 10व्या वचनामध्ये నేను చదువుతాను. मी वाचते. కాబట్టి యరొబాము సంతతి వారి మీదకి నేను కీడు రప్పించుచున్నాను. ఇజ్రాయేలీల వారిలో అల్పులు గాని గనులు గాని లేకుండా మగవారిని అందరినీ యరొబాము వశము నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోగొన్నట్లు ఒకడు అవతలకు దాన్ని ఊడ్చివేసినట్లు యరొబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. పట్టణమందు యరొబాము సంబంధులలో మరణమగు వారిని కుక్కలు తినును, బయట భూమి మరణమగు వారిని ఆకాశ పక్షులు తినును. యెహోవా మాట ఇచ్చి ఉన్నాడు కాబట్టి నీవు లేచి నీ ఇంటికి పొమ్ము, నీ పాదముల పట్టణంలో ప్రవేశించినప్పుడే నీ బిడ్డ చనిపోవును అని దేవుడు ఎన్ని రీతిలుగా
దేవుడు వాళ్ళని శపించాడంటే 6 రీతిలుగా శపించాడు. 10 ते 12 वचनापर्यंत परमेश्वराने 10 प्रकारे त्यांना पद्या చాలు 3 విధాలుగా యెరోబాముని ఆశీర్వదిస్తే 3 विषय जो यरोबामला आशीर्वाद केलेला आहे. 6 రకాలుగా దేవుడు వాళ్ళని శిక్షించాడు. आणि 6 विषयानुसार त्यांना परमेश्वराने त्यांना शिक्षा दिलेली आहे. అయితే ఈ ఆహాబును కూడా అలానే శపించాడు దేవుడు. आणि अबियाला पण परमेश्वराने शापित केलेला आहे. కానీ అతను తను తగ్గించుకున్నాడు. त्यांनी स्वतःला नम्र केलेला आहे. తగ్గించుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే त्यांनी स्वतःला नम्र केल्यानंतर परमेश्वर काय बोलला आहे. ఆహాబు తను తగ్గించుకున్నాడు కాబట్టి आहाब त्यांनी स्वतःला नम्र केलेला आहे. నేను అతని జీవితంలో కీడు రప్పియక त्याच्या जीवनामध्ये मी वाईट नाही करत. అతని తర్వాత తరముల్లో నేను కీడు రప్పింతును అన్నాడు. येणाऱ्या पिढीमध्ये मी त्याचं वाईट करेन. ఇక్కడ యెరోబాము తను తగ్గించుకోలేదు. यरोबाम त्या स्वतःला नम्र केलेलं नाही. ఈ యెరోబాము భార్య కూడా తగ్గించుకోలేదు. यरोबामची जी पत्नी आहे तिने पण स्वतःला लीन केलेली అంటే नाही. అహియా ప్రవక్త దగ్గరకు వచ్చింది కానీ अहियाच्या संदेशाजवळ आली. యెహోవా దగ్గరికి యెరోబాము భార్య రాలేదు. परमेश्वराजवळ यरोबामची पत्नी आली नाही. ఇతని కుమారుని విషయంలో చూసినట్లయితే त्याची पत्नी पुत्रांविषयी पाहिलं तर ఇతడైతే యెహోవా నా తండ్రి అని దేవుణ్ణి తండ్రిగా చేసుకున్నాడు. जो पुत्र म्हणत आहे परमेश्वर माझा पिता आहे असं पिता म्हणून करून घेतलेला आहे. ఇతడు దేవుని యందు అనుకూలమైన దానిని కనుగొన్నాడు. इथं परमेश्वराचे जे दृष्टीने चांगले असं करून घेतलेलं आहे. అనుకూలమైనదంటే अनुकूलित म्हणजे నేడే రక్షణ దినము, आजच तारणाचा उद्धाराचा दिवस आहे. ఇదే అనుకూల సమయము. हाच उद्धाराचा दिवस आहे. కాబట్టి తను రక్షించుకున్నాడు. त्यामुळे स्वतःच ते तारण करून ఇతను घेतलेलं యేసు ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు. परमेश्वराच्या दृष्टीने चांगला आहे. ఎందుకంటే ఇతడు తల్లిదండ్రుల పాపాన్ని మోసిన వాడిగా ఉన్నాడు. कारण का आई पिता आईचं आणि पिता आणि आईचं त्यांनी पाप धारण केलेलं आहे. ओझं वाहिलेलं आहे. మన ప్రభువు కూడా आपला परमेश्वर మన పాపాన్ని మోసాడు. आपलं पापचं वजन वाहिलेलं आहे. మొదటి పేతురు పత్రిక 1 पेत्र 2వ అధ్యాయము 2 अध्याय మొదటి పేతురు 2వ అధ్యాయము 2 अध्याय 21వ వచనము 2 अध्याय आणि 21 वचन. कारण याकरिता तुम्हास पाचारण करण्यात आले आहे. कारण ख्रिस्तानेही तुम्हासाठी दुःख भोगले आणि त्याने करून तुम्ही त्याच्या पावलांवर पाऊल ठेवून चालवे म्हणून त्यांनी तुम्हाकरिता किंता घालून दिला आहे. కాబట్టి ప్రభు కూడా నీ నా పాపాల కొరకు ఆ భారమైన సిలువను మోసాడు. परमेश्वर आपल्यासाठी तुमच्या आणि आमच्यासाठी त्या वधस्तंभावर पाप वाहिलेलं आहे. ఈ అభియా కూడా తల్లిదండ్రుల పాపాన్ని మోసినట్లుగా ఉన్నారు. अभिया पण त्यांच्या आई वडिलांचं पाप भार वाहिलेलं आहे. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. परमेश्वराच्या इच्छेला त्यांनी దేవుడు समर्पित అతనికి केले. బహుమానం ఇవ్వబోతున్నాడు. परमेश्वर त्याला मुकुट देत आहे. ఎందుకంటే का तर ఇర్మియా గ్రంథము 31వ వచనము इर्मियास पत्र 31వ వచనము 31వ అధ్యాయము 31 अध्याय 30వ వచనం చూసినట్లయితే वचन पाहिलं तर ప్రతివాడు तर प्रत्येक मनुष्य 29 నుండి చదువుతాం. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినన్న మాట వాడుకొనరు. ప్రతివాడు తన దోషము చేతనే మృతి పొందును. 29 आणि 30 वाजते. बापाने आंबट द्राक्षे खाल्ली आणि मुलांचे दात आंबले असे त्या काळी लोक म्हणणार नाहीत. ఎవడు ద్రాక్షకాయలు తినునో వాడు పళ్ళే పులియును. तर प्रत्येक मनुष्य आपल्या दुष्कर्मामुळे मरेल. जो कोणी आंबट द्राक्षे खाईल त्याचे दात आंबतील. ఎందుకంటే का तर 32వ అధ్యాయం మనం చూసినట్లయితే 32వ वचन आपण पाहिलं तर 17వ వచనములో 32వ अध्याय आणि 17 मध्ये पाहिलं तर 18వ వచనం చదువుతాం. 18వ వచనం చదువుదాం. 18 वचन. నీవు 1000 మందికి కృప చూపుచు तू हजारांवर दया करशील. తండ్రుల దోషమును बापाच्या వారి తర్వాత వారి పిల్లల వడిలో వేయువాడవు. प्रतिफळ त्याच्या मागे त्याच्या मुलाच्या पदरी घालतोस. కాబట్టి
त्यामुळे దేవుడు परमेश्वर వేవేలకు కృప చూపుతూ వస్తున్నాడు. हजारावर दया करतो. ఎందుకంటే काय होतं చిన్న పిల్లలదే लहान मुलांचे పరలోక రాజ్యం అన్నాడు. स्वर्गीय राज्य आहे. తల్లిదండ్రులు చేసిన పాపము जे आई वडील केलेलं पाप ఇక్కడ అబియా అనుభవించినట్లుగా ఉన్నాడు. ते आभ्यासारखं आहे. ఇజ్రాయేలీలకు పాపం చేయటానికి కారకుగా ఉన్నాడు యెరోబాము. यरोबाम जो आहे इस्रायल पाप करण्याचं कारण ठरलेलं आहे. కాబట్టి त्यामुळे మనం వేషధారణతో మందిరానికి రాకుండా आपण सोंग करून मंदिरात येऊ नये. నిజమైన స్థితిలో దేవుని మందిరానికి వచ్చినప్పుడు खरोखर त्या स्थितीमध्ये आले तर దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. तुला परमेश्वर तुला आणि मला आशीर्वादित करेल. యెరోబాము భార్యతో కఠినమైన మాటలు మాట్లాడాడు కదా, यरोबामच्या स्त्रीशी दुःख संदेश दिलेला आहे ना. అటువంటి కఠినమైన మాటలు మాట్లాడకుండా आपण तसले दुःखाचे संदेश न देता न बोलता దేవుడు परमेश्वर నీతో నాతో సమాధానకరమైన మాటలే మాట్లాడాలని आणि परमेश्वर तुला तुझ्या आणि माझ्यासाठी शांतीचे समाधानाचे बोलावे మనం కోరుకుందాం. आपण आपली इच्छा धरूया. దేవుడు అలాగున మనల్ని దీవించును గాక. त्यानुसार परमेश्वर आपल्याला आशीर्वादित करू. దేవుడి కొద్ది మాటలు తన వెనుకడిలో దీవించును గాక. परमेश्वर वचनाच्या या वचनाला आशीर्वादित करू.